చంద్రబాబు వ్యవసాయాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు అన్న పేర్ని నాని. చంద్రబాబు ఆలోచనలన్నీ ప్రైవేటీకరణపైనే. కమిషన్లు, కిక్ బ్యాగుల కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్న విడుదల రజని. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుంది అన్న భట్టి. ఖమ్మం జిల్లా వైరాలో యంగ్ ఇండియా మోడల్ స్కూల్ పనుల పరిశీలన. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీతక్క. ములుగులో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి. రేవంత్ సర్కారు బడా స్కామ్ కు తెరలేపుతోంది. భూములను బడా బాబులకు కట్టబెడుతున్నారు అన్న బీజేపీ లక్ష్మణ్. కుంభకోణాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్. తాజాగా కాంగ్రెస్ మరో స్కామ్ కు తెరలేపింది అన్న హరీష్ రావు. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆజాద్ సహా 37 మంది మావోయిస్టులు. ముగిసిన ఐబొమ్మ రవి మూడో రోజు విచారణ. ఏ మాత్రం సహకరించని ఇమ్మడి రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్న నిందితుడు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. అనంతపురం జిల్లాలో విద్యార్థుల ఎంపికకు రాజకీయ రంగు. రాజ్యాంగ దినోత్సవం పోటీల సెలక్షన్స్ లో అర్హులకు అన్యాయం. వరంగల్ నగరంలో దారుణం. మద్యం మత్తులో కన్న తల్లిని కొట్టి చంపిన కొడుకు. డబ్బు కోసం ఘోరానికి పాల్పడ్డాడు అన్న స్థానికులు. మంచిర్యాల జిల్లా జన్నారంలో గ్రామీణ నిరుపేదల సంఘం ర్యాలీ. ఇంటి స్థలం లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించాలి అని డిమాండ్. గౌహతి టెస్ట్లో తొలి రోజు ముగిసిన ఆట. గేమ్ క్లోజ్ అయ్యే సమయానికి 247 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా.